ఎంబీకే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది చైత్ర. తమ పార్టీ అధినాయకత్వం ఊహిస్తున్నట్లే తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపించిందని, ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని, మహిళలు, యువత ఆదరించారని, పట్టణ ప్రాంతాల్లోనూ తమ పార్టీకే ఓట్లు పడ్డాయని చెప్పారు. గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కాస్త తగ్గినా పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా ఈ బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఓటేసిన ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి పోలింగు 60-62% మించి జరిగింది. గతంలో 62.7% 2019లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉంటే ఈసారి 65% దాటేటువంటి అవకాశం ఉందని ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ సంబంధించినంత వరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికి కాగా నేను ముందే చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈసారి మేము పార్టీని చూడము, పార్టీలను చూడము, మేము మోడీ గారిని చూస్తామనే విధంగా తీర్మానాలు చేశారని చెప్పడం జరిగింది. అది ఈరోజు అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా 2023 ఎన్నికల్లో వారు టీఆర్ఎస్కి వేసినప్పటికీ లేకపోతే కాంగ్రెస్కి వేసినప్పటికీ ఈసారి మేము బీజేపీకే వేస్తామనే విధంగా ఓటర్స్ అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా, ముఖ్యంగా యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.